యోగా పేరు మీద చేస్తున్నటువంటి వెకిల్ చేష్టలు చూస్తూ ఉంటే మీకు కోపం వచ్చిందని చెప్పారు. అవును. కానీ నాకు మాత్రం జాలేసిందండి. ఓకే. కారణం ఏంటంటే అందుకే ఇవాళ జాన్సన్ గారు మొదట్లో చెప్పినట్టున్నారు కోప్పడకూడదండి పాపం అని. అదే ఎందుకంటే ఇవాళ యోగా అవసరం ప్రపంచంలో అతి ఎక్కువగా ఎవరికన్నా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే. ఎందుకంటే ఆ విపరీత మనస్తత్వం నుంచి ఆ విధ్వంసకరమైనటువంటి మనస్తత్వం నుంచి బయటపడాలంటే మిగతా మందులు ఏవి ఆయనకి ఒక యోగానే పనిచేస్తుంది. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే అలాంటి మానసిక రోగులందరూ కూడా ఆయన దగ్గరే చేరినట్టున్నారు. యోగా అందరికి 330 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయగానే అక్కడ వికిలనం అవుతున్నటువంటి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అంటారు చూసారా, అలాంటి వాళ్ళందరూ ఒక చోటే చేరున్నారు అనిపించింది. తర్వాత పచ్చి అబద్ధాలు అనేటువంటి ఆటంలో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డి చేశారంటానికి ఇదే ఉదాహరణ. నిన్న అంటే నాకు దాని మీద అవగాహన లేదు ఎంత ఖర్చు అయింది అనే దాని మీద తెలుగుదేశం అంటే నిన్న నేను ప్రతినిధి ఎక్కడో నిర్ణయం విన్నది చూసిన మన వాళ్ళు ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పింది ఏంటంటే, లేకపోతే మన రిపోర్టర్ 60 60 కోట్లు కోట్లు మాత్రమే 70 అయింది. కోట్లు అయిందని ఆ అది మొత్తం కూడా ప్రోగ్రామ్కి కేంద్ర ఆయన ఖర్చు. ప్రభుత్వం ఇచ్చింది. సార్ అది మేజర్ షేర్ కేంద్ర. సెంట్రలీ ఉమ్, స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ సార్. సెంట్రల్ హ్యాస్ అదే చోజన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ కరెక్టే, కానీ ఎగ్జిక్యూటింగ్ అదే దట్ ఎంతో కొంత ప్రోగ్రామ్. ఖర్చు పెట్టి ఉంటారు కదా, బట్ 330 కోట్లు అయితే అవ్వలేదు దానికి. సార్ సార్ నేను ఒక్క తర్వాత నిమిషం సార్. నాగార్జున సార్, ఐ టేక్ వన్ సెకండ్ ఆఫ్ యూర్ టైం. ఎందుకనంటే ఈ మాట చెప్పాలి సార్. ఎందుకంటే అతనికి అది ఒక అలవాటు అయిపోయింది. ఏది కూడా ఇలా బట్టకాల్చి మీడియా ఒక అలవాటు అయిపోయింది. ఏదో నెంబరు, ఏదో నంబరు పైగా ఆయనకి నెంబర్లు మాత్రం పెద్ద ఉండాలి, అది నాకు తెలుసు. వందలు వేల సార్. కోట్లు అయితే ఉండాలి ఏ నాగార్జున గారు. నేను అందుకనే అదే చెప్తున్నాను సార్. యా. నేను జ్యోత్స్న చెప్పండి. గారికి కూడా, జ్యోత్స్న గారిని యామిని గారిని అధికార పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే 330 కోట్లు అనేటువంటి పచ్చి అబద్ధం ఆడిన వెంటనే మీరు ఎందుకు అతనికి లీగల్ నోటీసో లేకపోతే క్రిమినల్ కేసు అతని మీద పెట్టట్లేదు? నో, నాకు ఇప్పటివరకు ఒక ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టాలి. పెట్టలేదు. నా అవగాహనలో ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ లేదు. నేను అతను కామెంట్ చేశాక యోగా మీద. అతను అబద్ధం ఆడిన వెంటనే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అతని మీద వెంటనే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇది అవుట్ రైట్ గా అబద్ధమే కదా. ఇది ఇతను అబద్ధం నో డౌట్. మాట్లాడతారా, సాక్షి పత్రిక అబద్ధం రాస్తుంది, సాక్షి ఛానల్ అబద్ధం వాళ్ళ బ్యానర్ చూపిస్తోంది. ఐటమ్ సార్, అది 330 కోట్లు బ్యానర్ ఐటమ్ అది వాళ్ళ. మరి ఇక ఇప్పుడు అంత పచ్చబద్ధం ఆడినప్పుడు ఆ పత్రికను యా. ఎందుకు మీరు చర్యలు రిషి తీసుకోవట్లేదు? గారు ఇప్పుడే కదండి డే స్టార్ట్ అయింది. నిన్న ఈ పొద్దున్న రోజు నిన్న నిన్న మాట్లాడాడండి సాయంత్రం ఆయన. నిన్న సాయంత్రం మాట్లాడాడు. ఈ రోజు సరే ఇప్పుడే ఓకే, కదా మన డిబేట్ ఎనీవే ఇప్పుడే నేను స్టార్ట్ మీకు అయింది. వదిలేస్తా, లేదండి, బట్ నాకు అనిపించింది నేను ఇంకొకటి చెప్పాను. థ్యాంక్ యూ. ఫైనల్ ఒకటి అండి, జిల్లా ఏమంటారు ఉద్యోగాలకి జీతాలు కూడా ఇస్తున్నారని చెప్పని పీపీపీలో అన్నాడు. అది కూడా పచ్చి అబద్ధం అవన్నీ అండి. అదే అది అన్ని పచ్చి అబద్ధాల, అబద్ధం అది. ఆ అబద్ధాల పుస్తకంలో ఆయన కొన్ని చదువుకోలేండి, ఆ పేపర్లు ఉన్నాయి. మీరు నేను ఎప్పుడు చెప్తా, ఆ పేపర్ లాక్కుని వెళ్ళిపోతే ఆయన ప్రెస్ మీట్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు, ఐఎమ్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు, యామిని గారు, జ్యోత్స్న గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు జాయిన్ అవుతున్నారు. అలాగే యామిని శర్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి కిలార్ నాగార్జున గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి జ్యోత్స్న గారు, యామిని శర్మ గారు, నాగార్జున గారు. జ్యోత్స్న గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు